ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. గ్రహ కూటములు సర్వసాధారణంగా ఏర్పడుతూనే ఉంటాయి. చతుర్గ్రహ కూటమి అయితే కామనే కదండి, వస్తూనే ఉంటుంది, ఎప్పుడో అప్పుడు రాక మానదు. అయితే పంచగ్రహ కూటమి మొన్న లాస్ట్ మంత్ ఆల్రెడీ అయిపోయింది, జనవరిలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో కూడా రాబోతోంది. 17వ తారీఖు పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఈసారి రాహుతో కూడి, అలాగే గ్రహణం కూడా ఉంది. భారతదేశంలో లేనప్పటికీ గ్రహణం కూడా ఉంది. ఈ పంచగ్రహ కూటమి ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది? ఎన్నేళ్ల క్రితం వచ్చి ఉండాలి ఇది, మళ్ళీ ఎప్పుడు అంటే డెఫినెట్ గా రేరే కదండి, రాహుతో కూడింది కాబట్టి. మరి ఏమైనా దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రపంచం మీద ఉంటుందా, మనుషుల మీద ఉంటుందా, ఈ వ్యవస్థల మీద ఉంటుందా? అసలు ఏమిటి పంచగ్రహ కూటమి అంటే? పేరులోనే ఉన్నది పంచగ్రహ కూటమి. 5 గ్రహాలు కూడుతున్నాయి. ఇక్కడ కుంభరాశి యందు కూడుతున్నాయి. ఎప్పుడు ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో చంద్రుడు ధనిష్ట నక్షత్రం నుండి పూర్వభాద్ర వరకు ఉన్నటువంటి రోజుల్లో విశేషం ఏంటి అంటే అమావాస్యతో ఉన్నటువంటి రోజున ఇది ప్రారంభమై 3 రోజుల పాటు ఉంటుంది. తర్వాత చతుర్గ్రహ కూటమిగా ఉంటుంది. మరలా 22వ తారీఖున కుజుడితోటి కలిపి మరలా పంచగ్రహ కూటమి వస్తుంది. అది మాత్రం ఎక్కువ కాలం ఉంటుంది. ఈ కూటమిలు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే విశేషంగా ఇప్పుడు గురు శనులు కలవడం అదేం చిన్న విషయం కాదు. రవి రాహువులు కలవడం అది మామూలు విషయం కాదు. ఈ రవి రాహువులు ఏంటంటే ఎప్పుడో సంవత్సర వ్యాప్తంలో ఒక నెల రవి రాహువులు కలుస్తారు. ఆ నెల వదిలిపెట్టేయాలి. దేనికి వదిలిపెట్టేయాలి అంటే అంటే ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు. కొంతమంది సిజేరియన్కి ముహూర్తాలు అడుగుతున్నారు. అడిగినప్పుడు మేమేం చెప్తామంటే ఇటువంటి దోషాలు ఏమీ ఉండకుండా కొద్దిగా ఎర్లీగా వీలుంటే ఎర్లీగా చేసుకోండి. లేదు మనకి సావకాశం ఏమీ లేకపోతే భగవదాధీనం, వాళ్ళు ఎలా పుట్టాలంటే అలా పుడతారు. ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం వీలున్నంత వరకు 16 లోపు కొంచెం డేట్ అటు ఇటుగా మీరు చేసుకోగలిగితే ఈ పితృదోషం అన్నది రాకుండా ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం పడకుండా ఉంటుంది అని చెప్పి నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. కొంతమంది తీసుకునే దాన్ని బట్టి అంతే, జన్మ మరణాలు మన చేతిలో ఉండవు అయినప్పటికీ ఉంటుంది. ఎందుకంటే రవి రాహు కలిసి ఉన్నప్పుడు పితృదోషం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. రవి రాహులు ఎవరి జాతకంలో అది పితృదోషం కిందే చేస్తారు. అందుకని అది ఉండడం ఎందుకు? రవి వెళ్ళక మునిపే మనం ఈ సంతానోత్పత్తి అది అయిపోయింది అనుకోండి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏమవుతున్నాయి? శుక్రుడు, బుధుడు, రాహువు, చంద్రుడు, రవి, ఈ 5 గ్రహాల యొక్క కలయిక వాయుతత్వ రాశి అయినటువంటి కుంభమందు జరగబోతూ ఉన్నది. కాలపురుషునికి ఇది 11వ రాశి. అందువల్ల లాభాన్ని చేకూర్చేటువంటి ప్రతి విషయము దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అనగా ఇది ఆదాయ వనరుల మీద ఇంపాక్ట్ చూపించవచ్చు, లేకపోతేనేమో అస్థిరత్వానికి, లేకపోతేనేమో చాలా మందిలో మీరు గమనిస్తే గత 2 ఏళ్లుగా అసంతృప్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. ఆ ప్రజల్లో అసంతృప్తి కలగడానికి, అసహనం కలగడానికి, పక్కవాడి గొప్పని ఒప్పుకోలేనటువంటి తత్వానికి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. అందరి మీద ఉన్నది. ఇది వరకు ఇంత అసూయ ద్వేష భావాలు ఉండేటువంటివి కాదు. ఇప్పుడు ఏమైంది? మనకన్నా ఇంకొకడు వాడు కష్టపడే సంపాదించినా కూడా అదో రకమైనటువంటి ద్వేషభావం ప్రబలడం, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్లే జరుగుతాయి. రవిరాహువులు కలిసి ఉండకూడదు. అలాగే పాపగ్రహ అర్గళము అంటారు. వ్యయస్థానమందు కుజుడు, 2వ స్థానమందు శనేశ్వరుడు. అక్కడికి ఎన్ని గ్రహాలు అయిపోయాయి? 7 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ పాపార్గళంలో ఉన్నాయి. అందువల్ల ఆ సమయం దోషభూయిష్టమైనటువంటిది. దాన్ని వర్జితము, వదిలిపెట్టాలి అనేటువంటిది శాస్త్రమందు ఉన్నది. ఏమి జరుగుతుందండి అందులో అంటే ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. అకారణంగా ప్రకృతి ఏదైనా ఇబ్బంది కలిగించడము, వైపరీత్యాలు ఉండడము. ఎన్నాళ్ల పాటు దీని ప్రభావం 2-3 నెలలు ఉంటుంది. అనగా ఫిబ్రవరి 17 నుండి ఉగాది వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంత తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ తీవ్రమైనటువంటి సమస్య ఎప్పుడు అంటే 22వ తారీఖు నుండి కుజుడు యాడ్ అయిన తర్వాత రవికుజ రాహువులు ఎప్పుడైతే కలిసి ఉంటారో భక్కుమని ఇదవుతుంది, బ్లాస్ట్ లాంటి. అంతే. అమ్మబాబోయ్. అందుకని ఆ ప్రకృతి వైపరీత్యాలు లేదా మూకుమ్మడిగా ప్రజలు కొంత ఇబ్బంది పడేటువంటి అంశాల వైపు నుండి జాగ్రత్తగా మనం ఉగ్రదాడులు ఏమైనా ఉండే పరిస్థితి ఉండొచ్చా? అవకాశం ఉంటుంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉగ్రవాదులకి సంబంధించిన ఈ చర్యలకి శని ఎంతో కొంత రిలేట్ అయి ఉంటాడు అని వినడం జరిగింది. ఎంతవరకు? మరి అదే అర్గళం పట్టింది కదా పాపకర్తలు లాంటి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే రాజకీయంగా కూడా మీరు గమనించండి. నేను సాధారణంగా రాజకీయం చెప్పను కానీ
ఇక్కడ ప్రభుత్వానికి అస్థిరతను చేకూర్చేటువంటి విషయాలు జరుగుతాయి. అంటే కేంద్రమా లేకపోతే మొత్తం మొత్తం దేశవ్యాప్తంగానే జరుగుతూ ఉంటుంది. మ్మ్. అంటే ప్రతిపక్షములు కొంచెం గొంతు ఎత్తడానికి ఓకే. అవకాశాన్ని కల్పించేటువంటి సంఘటనలు ఏమైనా జరగడానికి అవకాశం. ఇది ప్రభుత్వ తప్పిదం కాదు, ఇంకోటి కాదు, గ్రహస్థితి ఇబ్బంది. మ్మ్. అందువల్ల కొంచెం ఈ సమయం మాత్రం పరిపాలించేటువంటి వీళ్ళు రాజులు, మ్మ్. ఎందుకంటే రాబోయేటువంటిది పరాభవనామ సంవత్సరం. పరాభవనం. పరాభవమందు రాజులు పరాభవాన్ని పొందెదరు అని చెప్పి మనకి అందులో చెప్పబడి ఉన్నది. అందువలనే ఈ సందర్భంలో కొంచెం ప్రభుత్వ పరంగా వాళ్ళు అప్రమత్తతతోటి ఉండాలి. అండ్ ప్రజలు ఇట్లాంటి బ్లాస్ట్లు అయ్యే పరిస్థితి ప్రొడక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రిసైజ్లీ చెప్పగలరా ఏ ఏరియాలో జరిగే అవకాశం మన భారతదేశానికి ముప్పై ఏమైనా ఉందని అనుకోవచ్చా? మీకు రాబోయేటువంటి కాలంలో భారతదేశానికి ఈశాన్య భాగం అందే గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ఈశాన్య భాగం అందే కొంత అల్లర్లు కానీ అలజడులు కానీ రేగడానికి అవకాశం ఉంటుంది. అస్సాము, బెంగాలు, బీహారు ఇటువైపు ఈశాన్య భారతంలోనే దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా అటువైపు ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు అటు రాజకీయం కూడా చాలా ప్రభావితం అవుతుంది. మీరు గమనించండి, మరి ఏమైనా ఎలక్షన్స్ అవి ఉంటే మరి నాకు తెలియదు కానీ ఈశాన్య భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు అటు సైడ్ రాజకీయం కూడా చాలా వేడెక్కడం కానీ ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. ప్రజలు మాత్రం ఒకంత అప్రమత్తంగా ఉండాలి. అయితే మామూలు ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఇది ఎటువంటి ఫలితం ఇస్తుందంటే ఏం చెప్తారండి? ఇందులో బాగా అనుకూలించేటువంటి రాశులు ఉన్నాయి, బాగా ఇబ్బంది పడేవి ఉన్నాయి. రెండు చెప్తాను. ఓకే ఓకే. బాగా అనుకూలించేటువంటి వాటిలో మేషం ప్రధానమైనటువంటి స్థానం. ఎందుకంటే మనం ఏ గ్రహానికైనా బాగా లేనప్పుడు సంకల్పం చెప్తే ఫలానా గ్రహం శుభ ఏకాదశ స్థాన ఫలవాప్యర్థం అని చెప్తారు. మరి నిజంగా ఏకాదశంలో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా మంచి చేస్తారు. అంటే అనుకోనటువంటి యోగము అది కలుగుతున్నట్టే లెక్క. ఎందుకంటే మేషం ఇప్పుడు బాగా లేదు, ఏనాటిశని, గురుబలం లేదు, చాలా ఇబ్బంది. ఎందుకంటే అతి క్లేశం అంతఃక్లేశం ధనచ్ఛేదం అన్నాడు. మానసికంగా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఉద్యోగ భంగం, ఉద్యోగం రీత్యా దేశాంతరంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఎవరైనా సఫర్ అవుతారు. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అనుకోని యోగాన్ని వాళ్ళకి ఇస్తుంది. ఊరట. వృషభం దశమంలో పడుతూ ఉన్నటువంటి పంచగ్రహ కూటమి దిగ్బలయుక్తుడైనటువంటి రవి అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలని ఇస్తుంది. వృత్తిలో గుర్తింపు కానీ లేదా వృత్తిలో ఏదైనా అసాధారణమైనటువంటి ప్రతిభ కనబరచడానికి కానీ ఆ పాజిటివిటీ దూసుకుపోతుంది. వృషభం. తదుపరి కన్య. కన్యకి షష్ఠ స్థానం ఉంది. గౌర్భూమి శత్రునాం లాభం. శత్రువు వీడి మీదకి ఇలా రాయి చూస్తే అది పువ్వు కింద మారిపోతుంది. కన్యారాశి. శత్రువు మీకు ఏది చేద్దాం అనుకున్నా అది వాడిని రివర్స్ కొట్టి వాడి వల్ల మీకు మంచి జరుగుతుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం. ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. వాడికే నమ్మబుద్ధి కాదు. అదేంటి మన జాతకం ఇప్పటివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఏది పట్టుకుంటే అది ఎదరికి వెళ్ళిపోతుందని అనుకుంటారు. తదుపరి ధనుస్సు రాశికి ఇది చాలా మంచి చేస్తుంది. వారికి తృతీయమందు ఏర్పడబోతూ ఉన్నది. కుజ బలం కూడా పెరిగితే ముందు వీళ్ళకి ధైర్యం వస్తుంది. ఫస్ట్ ధనురాశి వాళ్ళకి లేనటువంటిది ఇప్పుడు ధైర్యము. వారికి అసలు ధైర్యం లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఆ ధైర్యాన్ని ఇస్తాడు. తదుపరి మకర రాశి. మకరానికి ఇది చాలా మంచిది. ద్వితీయంలో జరగడం మంచిది. ద్వితీయమందు రవి మాత్రమే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి గ్రహం. నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవో అన్నారు. ఇక్కడ రెండవ స్థానమందు రవి ఏ పని చేసినా ఫలితాన్ని ఇవ్వడు. ఆ రవి ఒక్కరు పాపగ్రహం తప్పించి శుక్రుడు గాని బుధుడు గాని రాహువు గాని యోగిస్తారు. మెజారిటీ ప్లానెట్స్ బాగున్నాయి కాబట్టి మకరం కూడా కొంత ఆశాజనకంగా ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది అంటే మాటకి వాళ్ళ విలువ పెరుగుతుంది. ఇలా ఈ రాశులు బాగుంటే కుంభము, మీనము, కర్కాటకం, వృశ్చికం ఈ నాలుగిటికి కొంత ఇది ఇబ్బంది చేస్తుంది. మరి కర్కాటకానికి అష్టమంలో పడుతుంది, కుంభంలోనే పడుతుంది, మీనానికి వ్యయంలో పడుతుంది, వృశ్చికానికి చతుర్థం. ఈ నెల ఫిబ్రవరి 17 దగ్గర నుండి ఉగాది వరకు వీరు జాగ్రత్తగా ఉండగలిగితే దీన్ని కూడా వీరు దాటగలుగుతారు. మరి మిథునం, సింహం పరిస్థితి ఏమిటి? మిథున రాశికి భాగ్యమందు పడుతూ ఉన్నది. విచారే నవమేరవవు. వాళ్ళ విచారమే ఉంటుంది తప్పితే దానివల్ల ఏం ప్రమాదం లేదు, అంత లాభము లేదు. సింహానికి సప్తమం. సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నారు. దానివల్ల వాళ్ళు ఏమైనా దూరత్ర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ దానికి అంత ప్రమాదం ఏం చెప్పలేదు. అంటే మిశ్రమ ఫలితం అనుకోవచ్చు. తులారాశికి అంతే, తులకి కూడా అంతే మిశ్రమ. తులారాశి వారికి పంచగ్రహ కూటమి బద్ధకాన్ని ఇస్తుంది. దేహాలస్యం మనస్తాపం, కొద్దిగా బద్ధకం ఉండడం, పని వాయిదా పడడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అంతే.
అద్భుతం అండి. ఎనీవేస్ ఈ ఇబ్బందుల నుంచి బాగున్న వాడికి ఎలాగో బాగుంటుంది హ్యాపీగా. కానీ బాలేని వాళ్ళు మరి ఏం చేసుకోవాలి ఈ ప్రభావం నుంచి బయటపడడానికి? నిజానికి ఇది ఎప్పుడు పడుతోంది? అమావాస్య నుండి పడుతుంది. వీళ్ళందరూ శివరాత్రిని పట్టుకుంటే బయటపడిపోతారు. అద్భుతం. శివరాత్రి ఏం చేయాలండి అంటే చక్కగా ఆ రోజు శివాలయంలో గడిపి ఉపవాసము, జాగరణ దీక్షలు. అసలు శివుణ్ణి పట్టుకున్న వాడిని గ్రహములు ఏమి చేయగలుగుతాయి? ఏమీ చేయలేవు. అందుకని శివారాధన చేస్తూ ప్రత్యేకించి ఈ నెల రోజులు ప్రదోష కాలంలో శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం గనక చదవగలిగితే వాడు బయటపడు. 5-10 నిమిషాలు వెచ్చించుకోగలిగితే చాలు. వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతం అండి. చాలా చాలా అద్భుతంగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.